ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటారు. ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు, వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు లాంటివి వీల్లేదు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు. కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం, ఇది అంతకంటే పెద్ద నేరం. 3,500 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు. కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది. అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే 5 సంవత్సరాలలో, వైసీపీ 5 సంవత్సరాలలో దాదాపు 1,00,000 కోట్లు మద్యం ఇలా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విధానంలో అమ్మడం జరిగింది. కేవలం 614 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ రూపంలో చేశారు. మిగతాది అంతా అన్అకౌంటెడ్ ఫార్ అంటే బ్లాక్లో, క్యాష్లో జరిగింది. దాని గురించి తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కేవలం చంద్రబాబు గారి ప్రకారం అయితే కేవలం జరిగింది, మిగతాది అంతా అన్అఫీషియల్గా జరిగింది అంటే అది అంతకంటే పెద్ద నేరం. అంతేకాదు 5 సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉంది. ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఏవి కూడా అసలు వాటికి అనుమతులు లేకుండా కొత్తవి, చీప్వి, లో క్వాలిటీ ఉన్నవి లేదా హార్మ్ఫుల్గా ఉన్నవి ఈ బ్రాండ్లని ఎందుకు ప్రోత్సహించారు? ఇది చాలా అన్ఎథికల్గా జరిగింది. కాబట్టి ఎంతోమంది, దాదాపు లక్షల్లో ఉంటారో లేకపోతే కోట్లలో ఉంటారో, ఇంతమంది హెల్త్కు సంబంధించిన విషయం. ఆ 5 సంవత్సరాలలోనే దాదాపు 30 లక్షల మందికి కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు. 30,000 మంది ఈ హార్మ్ఫుల్ లిక్కర్ వల్ల చనిపోయారన్నారు. అంతేకాదు 900% న్యూరోలాజికల్ వీక్నెసెస్ కేసుల్లో ఇంక్రీజ్ని చూసామన్నారు. ఇలాంటివి 1 కాదు, 2 కాదు, ఎన్నో రకాలుగా ఈ ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని అనుమతించకపోగా చీప్ లిక్కర్ని, లో గ్రేడ్ లిక్కర్ని, హార్మ్ఫుల్ లిక్కర్ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో, కోట్లలో ఇది ఎఫెక్ట్ అయింది. అంత జనాభాకి ఇది ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద కూడా జరగాలి. వీటికి అన్నిటికీ ఎవరు బాధ్యులు? సమాధానాలు ప్రజల ముందు పెట్టాలి. అందుకే చెప్తున్నాము, సిట్ అయినా చంద్రబాబు గారైనా వీటికి కూడా సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. మీరు డిస్టరీస్ దగ్గర మొదలు పెట్టారు,
బాగానే ఉంది. కానీ ఈ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఎంత అమ్మారు, వాటి సంగతి ఏమిటి? అసలు క్యాష్ పద్ధతుల్లో ఇలా